సెలబ్రేషన్ జరుపుతాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకే తెలియదు 2 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారని. నేను చూస్తలేను ఇక, ఎందుకంటే ఎప్పుడైతారో అనుకున్నా, కానీ మీ దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అలాగే ఈ 200K సెలబ్రేషన్ ఎలా జరుపుతున్నామంటే, మా ఫ్యామిలీ అందరితోటి కలిసి ఇంట్లోనే బిర్యానీ చేసి, మాకైతే బిర్యానీ చేయరాదు, చెయ్యొచ్చు కానీ ఏంటిదంటే ఇప్పుడు ట్రై చేయొద్దు. అందరు అత్తురు కదా, ఫ్యామిలీ అందరు అత్తురు కాబట్టి ట్రై చేస్తే వాళ్ళకి నచ్చాలి కదా, మేము చేస్తే వాళ్ళకి నచ్చేది. ఎందుకంటే ఫస్ట్ ట్రై చేసింది ఎట్లయినా పోతుంది కాబట్టి, అందుకే వంట మాస్టర్ని పిలుస్తున్నా. ఇప్పటికి చాలాసార్లు చేసిండు అతను, ఇప్పుడు మంచిగా చేస్తాడని నమ్మకంతో అతను పిలుస్తున్నాం. అలాగే మీకు ఒకటి చెప్పాలి, ఏంటిదంటే చాలామంది కామెంట్ చేస్తుర్రు, ఫోన్లు కూడా చేస్తుర్రు, శివజన్నయ్య మీ పెద్దమ్మ నెంబరు కలుస్తలేదు, బిజీ వస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని. మా పెద్దమ్మ ఏదో ఒక పని ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయదు, అలాగే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటిదంటే, ఇప్పుడు కాదు నెల రోజులకైనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు అందరూ ఒకటేసారి చేస్తున్నారు కదా, అందుకే బిజీ వస్తుంది, నెంబర్ కలుస్తలేదు. ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి, ఏ టైం అయినా సరే, ఈ రోజని లేదు, రోజు పడుతుంది. సరేనా? ఏం టెన్షన్ తీసుకోకండి, సమస్యలు అన్నీ చెప్పుకోండి. అలాగే మీరు వచ్చేలోపు రెడీ అయి ఉండాలి, ఇంటి పని మొత్తం తీరుండాలి. ఓకేనా? ఇగో సాగర్ బ్రో వాళ్ళ ఇంటికైతే వచ్చిన, అత్తడో రాడో తెలియదు, సామాన్ తీసుకురావడానికి తీసుకుపోతా అనుకుంటున్నా. అడుగుదాం. బ్రో కొట్లకు వేద్దామా? ఇక బిర్యానీకి సరిపడే సామాన్ అన్నీ కొనుక్కొద్దాం. చికెన్ అవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకుని వద్దాం. ఆగలేదు, తిను మరి, తినకపోదాం. అన్నేసినావా? 3 కిలోలుగా కాదు మరి బిర్యానీ ఎవరు చేస్తాం? బిర్యానీ మాస్టర్ వస్తాడు, అతను అంటే మంచిగా చేస్తాడు. మాస్టర్ పెడుతున్నా, మాస్టర్ని వెళ్తున్నా. ఓయ్ రెడీ రా. చిన్నోడు స్నానం కూడా అయిపోయిందా? అయిపోయింది. ఇగో ఉల్లిగడ్డలు మాస్టర్ వస్తాడు. సరేనా? చార్మి ఇగో గీ ఉల్లిగడ్డలు ఎంచిపో నూనెలో. వస్తాడు. లేట్ అవుతుంది వంట మాస్టర్ వచ్చేసరికి, అందుకే అవి ఎంచి ఉంచాలి కదా, మనమైతే పని చేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఆయన ఇప్పుడు పైసలు ఎట్లా ఇస్తారు కదా, వంట మాస్టర్ పైసలు ఇస్తేనే అట్లా చేసేది. పైసలు ఇచ్చుడు కాదు, కాదే బిర్యానీ చేసినాక ఆ బిర్యానీ కొద్దిగా ఎంత పెడతాం అంతే, పైసలు ఇచ్చుడు ఏం లేదు. పైసలు తీసుకోడు, మంచిగా చేస్తాడు మళ్ళా. ఏంటి చార్మి? బాగా నూనె అయిపోయింది కదా, తీసుకొస్తావు కిందికి. ఇగో నూనె తీసుకురా పిల్ల, కిందికి పోయి తొందర రేపు వాడు రెడీ చేయాలన్నీ. జీవిత కథ స్టోర్ రాత్రం. గణేష్ కూడా రంజిత్, ఇప్పుడు సాగరానికి ఫోన్ చేసిన, ఆడత్తాడు, ఆయన మీద ఒక ప్రాంక్ చేయి. సరేనా? చేస్తా. ఆల్రెడీ అనుకున్నదే, కానీ ఆ ప్రాంక్ ఏందో వచ్చినాక చూడండి. ఓకేనా? వచ్చిర్రా? అవుడా? ఇంకా స్టార్ట్ కాలే. ఫోన్ చేస్తే అయింది అనుకుని వచ్చిర్రా మీరు? కాలే ఇంకా. మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. చెప్పు. వచ్చిండి ఇప్పుడే. నవ్వే కాదు, నువ్వే. ఇప్పటికి 2-3 సార్లు చేసినావు కదా, అందుకనే నువ్వు జాను 5-6 సార్లు వేసిరు కాబట్టి మీరు మంచిగా చేస్తారని. మనం చేసుకుంటే కాదురా, మనం చేస్తే మంచి రాదు, అన్న చేస్తేనే మంచి వస్తుంది. ఎందుకు చెప్పన్నా, మనం ఇంతవరకు ఒక్కసారి కూడా వేయలేం కాబట్టి ఫస్ట్ చేస్తే బుక్ అవుతామని చెప్పేసి. అంటే ఏం బాగా ఏంటంటే, ఇప్పుడు నేను నచ్చింది అనుకో, ఈయనకు పెట్టవలసి వస్తుందని నేను బాగా లేదు. అట్లా కాదు, కావాలనుకుంటే మేము చేసినాక మనం అయినాక. నీకు ఒకటి తెలుసా, ఫస్ట్ మనం ఎప్పుడైనా ట్రై చేస్తే మంచిగా ఉండు. ఇప్పుడే ట్రై చేస్తే ఓళ్ళు తింటారు, మనం చేసింది ఓళ్ళు తినరు. ఆయన ఇప్పుడే నేను చేయలేదు కదా, నువ్వు ట్రై.
వచ్చి నువ్వు ఇరిసి తప్పి ఇప్పుడు ఇదిగో అన్న ఏం చెప్తారంటే ఆ గద్దెరా గిద్దెరా అనే వరకు ఎట్లుంటది మనం అయితే తిరగొద్ది వేసుకోవచ్చు అన్న ఇప్పుడు ఏదో ఒక పని ఉంటది. నువ్వు వచ్చిన వాళ్ళని చేయకుండా ఎత్తున్నావు. మాట్లాడేది కొద్దిగా మంచిగా మాట్లాడాలి. ఇంకేంది అంటే అయినా ఇక్కడ ఉండదు ఎందుకని ఆ స్మెల్ ఎందుకని తినేపోయి తినకుండా అంటలేను ఒకటి తింటావా కానీ ఇట్లా రావద్దు తప్పు కదా. ఎందుకు నేనే పిలిచినగా ఎందుకు ఇష్టం మరి నన్ను ముందు నాకు ఫస్ట్ ఈయన అడగలేడురా నేను ఇడి చేస్తాడేమో తీసుకోవాలి ఎందుకు వచ్చి బాగా చేయడానికి బదనమని కాదు. నీకు ఏం చెప్పినా నేను చేస్తా అని చెప్పినా కదా. నువ్వు ఏత్తా అంటే మంచి అత్తదో రాదో అని. తప్పు పడలేదు ఏమైనా చెప్పన్నా ఏదో నేను చెప్పినా నేను చేస్తాను అని చెప్పి ఈ నాకు తక్కువ చేసినట్టు కదా. నేను చేస్తానప్పుడు మిమ్మల్ని పిలిచాడు ఇంకా తప్పు కాదు. ఇప్పుడు తక్కువ చేసినట్టు అంటున్నావు అట్లాంటప్పుడు ముందు మాట్లాడుకోవాలి మాట్లాడితే నాకు తక్కువ చేసినట్టు కదా. అరే గిజ్జుడు ఇగో ఏం బాధ లేదు కానీ ఆడు చేస్తాడంట పో. అరే 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 వాళ్ళు దిగుతుర్రా దిగనంటే ఇక నువ్వు రాకముందు ఏమన్నా అంటే నువ్వు చాలా వస్తున్నా ప్లాన్ చేయాలి ఇంకా మంచి చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఉండాలని చెప్పి అంతే కదా. మీరు చేస్తేనే మంచిగా వస్తుంది. మేము కూడా చేస్తాం కానీ ఎందుకంటే అట్లా మాట్లాడాడు కాదు సంథింగ్ అది కావాలని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. దా జాను చేదు. జాని పాప కూడా నేర్చుకుందా? తిను నేర్చుకుంది. ఆట వేసేసిండు మాస్టర్. ఇగో నిన్ను ఏరు కోరి తీసుకుని వచ్చిన నీ మీద మంచి ఆశ పెట్టుకునే నువ్వు ఎంత మంచి చేస్తావో తెలిసి నిన్ను తీసుకొచ్చిన కాబట్టి బుగ్గ వేయకు. అందరు మెచ్చుకోవాలి. ట్రై చేసుడు ఏంది? ఆల్రెడీ 4 సార్లు చేస్తావు. ఏ అంతే అన్నకు మంచి లేకపోతే మంచి లేదు అంతే. అయ్యో కోస్తావా? నువ్వు కోస్తావా? కూర్చో. ట్రై చేసి లేదు మనలేదు. మంచి చెయ్యు. మంచి వేయకపోతే నీ పేరు యూట్యూబ్ లో చెప్పి అదంతా అంటే మొన్నటిదాకా వేసింది మంచి రాకున్నా మంచి అవుతుందని చెప్పిరచ్చు. అమ్మాయి నేను చెప్పమని చెప్పిన అమ్మాయి చెప్తుంది తక్కువైంది అది తక్కువైంది తక్కువైంది ఒక నాకు ఒక ఉప్పు తెలియదు కానీ ఏం కాదు. ఉప్పు తక్కువ తర్వాత వేసుకున్నా సరే కానీ ఎక్కువ కావద్దు. ఎక్కువైతే తీసేరు. ఇప్పుడు డబుల్ బాయిల్ అంటే మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మందేమో ఉంది. మందంగా అయిపోయింది బాగా మాడితే కూడా మంచిగా వస్తుంది. చేసే వెట్ల చేత పట్టు చేసే ఉన్నది అక్కడ అది కింద ఒకటి ఉంది తెమ్మంద మా వాళ్ళను. నవ్య నువ్వు చిన్న తీసుకోపో. పెరుగు నాకు ఫా పలకరాదు. ఫా కలుసుంటే కలదు సుఖం. అందరూ తల ఒక పని చేసుకుంటే తొందర అయిపోతుంది. అన్ని జీరా ఉన్నది. ఘాటు ఉండాలనా లేదంటే మీరు మరి నార్మల్ తింటారా? నార్మల్ ఉండాలి. మంచిగా తిన్న కొద్ది పోవాలి. ఘాటు ఉంటే మంచిగా అనిపిస్తుంది. అలా ఉప్పు లైట్గా ఉన్నదిరా. మళ్ళీ ఉప్పు తర్వాత మీదికి వెళ్ళి వెళ్ళాలి. నవ్య ఉప్పు డబ్బా తీసుకురా. ఉప్పా ఇంకా పోయి ఇంకా పోయి కైసం ఎందుకు సార్ నువ్వు ఏమంటున్నా సరిపోతుందా? ఇంకా కొద్ది ఇంకా కాలేవు. ఇంకా కాగాలి. అయ్యో అయ్యో ఎట్లా ఎత్తుకుంది? బియ్యం గడు. ఎంత? ఒక 2, 3, 4, 5 టైమ్స్ గడువు. సరేనా? వేయించిన ఉల్లిగడ్డలు అవి కాలుతలేవా? నువ్వు సాయిబాబువా? మొత్తం ఆల్ మిక్స్. ఇగో మా చెల్లె మొత్తం రెడీ అయిందని తినేతందుకు వచ్చింది కానీ బుక్ అయింది. నూనె పోయినా? నూనె ఎక్కడుంది చెల్లె? గా నూనె తీసుకురా. ఇంకొంచెం సరిపోవా?
అది నీకు వస్తుంది, నువ్వు బిందె నీళ్ళు వచ్చు తిరగకుండా. అది నీకు వస్తుంది ఇక. నవ్య కొన్ని వాటర్ తీసుకురా. నెయ్యిలా ఫుడ్ కలర్ కలపాలి. ఫుడ్ కలర్ వాటర్ కలుపుకోవచ్చు, నీళ్ళు కలుపుకోవచ్చు, మనం గంజి బియ్యలు కలుపుకోవచ్చు, ఇట్లా థమ్స్ అప్ లాగా ఇట్లా అల్ల ఇలా కలుపుకోవచ్చు. అలా నీ అసలు మీద వాటర్. ఇగో ఈ పెద్ద సిలిండర్ మంచిగా అత్తలేదని చెప్పేసి చిన్న సిలిండర్ మీద పెట్టినాం. నాకు ఏమో సపరేట్ గా కూర వండుతుంది. ఎందుకంటే ఒక బిర్యానీ స్పైసీ లేకపోతే ఈ సూప్ పోసుకొని తినడానికి. సూపు ఇంకా చికెన్. నీళ్ళు ఎక్కువైనా తినబడిపోయినా మొత్తం. నేను చెప్పిన నాకు ఫస్టే తెలుసు. మొత్తం బాగా వచ్చింది. ముగ్గేసినావా? ఇవి ఆనియన్స్. ఆకలికి వచ్చినట్టుందిగా. అయినట్టేనా? ఇంకా కాలేదు, ఇంకా 40 నిమిషాలు. ఇంకా 40-50 నిమిషాలు అవుతుందా? నవ్య నీటి ఉడిసాయి మంచిగా. చార్మి నువ్వేం చెప్తున్నావు? బాసన్లు తోమ్. వీళ్ళిద్దరు ఆడుకుంటారు. ఏమంటిగా నాకు తెలిసి ఇది ఉడుకుతలేదు. వచ్చారా ఏర్పడుతుందా కొంచెం అయినట్టు వాసన వస్తుందా? ఇగో నేను ఆల్రెడీ మా పెద్దమ్మలకు, మా చిన్నమ్మకు, మా అత్తమ్మకు ఎప్పుంచిన, అందుకే వీళ్ళు వచ్చేసిర్రు. ఇక స్టార్ట్ చేద్దాం. ఇంకొక పెద్దమ్మ వచ్చేది ఉంది, అలా వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అసలు ఎందుకు వచ్చారు మీ అందరికి తెలుసా? 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, అందుకోసమే బిర్యానీ చేసిన. ఇంకా మీద ఏం లేదు, ఒక బిర్యానీ, వాటర్ తాగుడు అంతే. నేను స్ప్రైట్ తెచ్చిన. ఇంకేం కావాలి? థమ్స్ అప్, మజా వేరే వేరే తీసుకొస్తుంది. సరే బిర్యానీ అయితే అయినట్టే. స్మెల్ మంచి అవుతుందా? కొత్త కొత్తలు ఆడుతుందా? అయ్యో వాటర్ సాల్ నుంచి. మా వాళ్ళు అయితే ఆకలి మీద ఉన్నారు. కలపరు కదా బిర్యానీ షాప్లో, నువ్వెందుకు కలుపుతున్నావు? అది మనకు ఏర్పడుతుంది అందరూ బిర్యానీ. ఒకటి ఎక్కువైనా తక్కువైనా మనల్ని ఏమనుకోరు. అవును, ఒకటి తక్కువ అయితే మనం 120 రూపాయలు పెట్టి బిర్యానీ తెచ్చి అలాగే ఇచ్చేద్దాం. పైసలు ఎందుకు? ఇప్పుడు అందరు తిన్నాక మిగులుతుంది, నువ్వు లేకపోతే మనం మళ్ళీ చేసుకున్నాం. బిర్యానీ చేసి నాకు ఇచ్చుడేనా? నువ్వు అడగవనుకున్నా. అంతేనా? మేము ఒక హోటల్ పెడతాం, మాకు సపోర్ట్ చేయండి. బిర్యానీ పాయింట్ అని హోటల్లో పెడతాం, సపోర్ట్ చేయండి. బ్రో చేద్దాం బ్రో అని 1 లక్ష కామెంట్ రావాలి. అత్త ఖచ్చితంగా పెడతాం. ఇక అందరు సపోర్ట్ చేయాలి. 1 లక్ష కామెంట్ ఎక్కడ పెడితే వేరే వేరే ఉంటాయి, అన్ని మన పక్క మాడినే కింద పెంక పెట్టిన సార్ నయమైంది. బ్రో ఇప్పుడు ఒకళ్ళకి ఎక్కొచ్చింది తక్కువ వచ్చింది అనే భావన నీకు ఉంటది కదా, అందుకే ఇది ఉన్నది. అందరికి దీంతో పెట్టు, కరెక్ట్ వస్తుంది. ఇక 120 లేకపోతే 90 రూపాయల ప్లేట్. ఇక్కడ కూడా ఉంది ఒకటి బిర్యానీ. స్మెల్ అయితే గుమ్ 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 వస్తుంది తెలుసా? నాకైతే అట్లా ఏం వస్తలేదు, కానీ తిన్నాక చెప్తా టేస్ట్. ఇప్పుడు చెప్పా వాసన తోటి అసలు టేస్ట్ చెప్పరాదు. చల్ ఉండండి. ఇగో నువ్వే అందరికి వడ్డీ ఇవ్వాలి, ఎందుకంటే చెప్పాలి. అండి నూనె వడ్డీ చెప్పతే ఎట్లుంటది? రంజిత్ కూడా వడ్డీ ఇస్తారులే. బిర్యానీ మీదకి ఉల్లిగడ్డలా? ఇగో అందరు తిన్నాక ఎప్పుడు టేస్ట్ ఎట్లుందో.
కూర్చుంటాం. అత్తూరాళ్ళు రాజమమ్మును లక్ష్మమ్మి ఇంటికి అత్తారు. నువ్వు లాస్ట్ తినమంటే గారు నేను మెల్లగా ఆగలేదు. లెగ్ పీస్ ఉంచినాయి వచ్చే కూర ఉండదు ఇలా బిర్యానీలో. సూప్ కావాలంటే కూర కూడా వండినాం కానీ తిన్నాక మళ్ళీ రాలి చిన్నపిల్లలు. ఇక అమ్మమ్మకి ఎదుగుదా. అరే అమ్మమ్మ గది గస్టూలి అమ్మమ్మ తిన్న కడికి తిను. సాల్ అనద్దు, తిను మంచిగా తిను, కడుపు నిండా తిను. రాజు నువ్వు కూడా కూర్చోరా. మంచిగా అయిందా జాను? నువ్వు చెప్పు. నాకు తెలుసు అంటే మీ ఆయన అంటింది కాబట్టి మంచిగా ఉన్నట్టు. నిన్ను అడగద్దు, నువ్వు చెప్తున్నావు. మంచిగా 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 నిజంగానే వాసన చూస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. తిన్నాక చెప్తాను నేను లాస్ట్. మల్లోళ్ళకు రాది. అమ్మో తినిగా తినాలని ఉంది కానీ అయ్యో నాకు నేను తిన్నాగా బ్రో. నాకేమనిపించింది చెప్పన్నా, కొంచెం లేట్ అయినా సరే కానీ ఇంట్లోనే చేసుకొని తినాలి, బయట ఫుడ్ తినదు. అంత టేస్ట్ మంచిగా ఉంది. టేస్ట్ కూడా మంచిగా నిజంగా మంచిగా ఉంది. ఉడుకుడు మంచిగా ఉడికింది, ముక్క రైస్ కూడా మంచిగా ఉంది. మమ్మీ ఇట్లా ఇక్కడ తింటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు పనులు ఉంటాయి, మీ పనులు ఉంటాయి, అందరి పనులు ఉంటాయి కాబట్టి 32 వాళ్ళు అయ్యో పనులు పనులు ఇవాళ మేము చేసినాం, రేపు మేము చేయండి. అందరూ మీరు కూడా ఆవుల నుండి అన్నం తీసుకురా. ఇట్లా అందరూ ఇంకా వారానికి ఒకసారి చేస్తే మాకు అయిపోతుంది. కాదు మరి రోజు చికెన్ తింటారా? ఫ్యామిలీ కానీ నేను కానీ ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం మా మమ్మీ. అందరిని అడిగినాం, మమ్మీని అడగాలి. చెప్పు మమ్మీ ఎట్లుంది టేస్ట్? ఏం దమ్ముంది కానీ ఇది ప్లాన్ చేయరా. ఏమైనా ఇంటికన్నా చేసుకుందాం, మంచిగా ఇట్లనే ఎంజాయ్ చేసుకుందాం ఉందాం కానీ ఆట తిరగద్దు. బాగుంది. ఎవరు చేసిర్రు అది? బయట తిరగద్దు. మరి తిరగద్దా తినద్దా? బయట తిరగద్దు. అదే బయట తిరగకుండా తినద్దు. అది బయట తిరగకుండా తినద్దు. ఎప్పుడన్నా తినాలనిపించుకుంటే ఇంటికన్నా చేసుకొని ఇంటికాడ ఇట్లా తిని మంచిగా థమ్స్అప్ ఇంత స్ప్రైట్ తెచ్చుకొని తాగి ఇంటికాడ ఉండాలి. అంతే. ఏదన్నా పండుగల పబ్బాలకైతే పోతాం కంపల్సరీ, కానీ అట్టిగా అయితే ఉదారంగా అయితే తిరగకుంది. ఇళ్ళకి ఇట్లా మంచిగా ఉంటది. ఎంత మంచిగా ఉంది. అయితే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న కాలంలో మన యువత బాగా వేడి మీద వేగంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బండ్లు వేసుకొని ఆవాలు తిరుగుతున్నారు కాబట్టి ఎవరికి ఏమైతే తెలియదు కాబట్టి మామ ఏమంటుందంటే తిరగకూరి అంటుంది. బయట తిరగకూరి, బయట తినకూరి, ఇంటికాడ తెచ్చుకొని తినూరి అని అంటుంది. అంతేనా? అవసరమైతే మీరు కూడా రండి. ఇగో ఇప్పుడు మా ఫ్యామిలీ మమ్మల్ని ఇంటి నుంచి బయటగా ఉంటుంది వీళ్ళంతా. ఎందుకంటే మమ్మీ అంత కక్ష పట్టి వీళ్ళందరూ కలిసి. కక్ష కాదు, ప్రేమ పాపం. ఇప్పుడు అది కూడా ఒక కక్ష అంటే మనమే ఆడుకుంటాం. ఇప్పుడు మనం కాబట్టి తింటున్నాం. ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నాడు మమ్మల్ని ఎందుకు ఇట్లా చెప్తున్నారు, ఎందుకు ఇట్లా దాచి పోతున్నారని బయటకు పోతుంది. ఇప్పుడు మీరు చెప్తే మేము వింటున్నాం కాబట్టి గట్ల గిట్లా గట్ల అంటారు కాబట్టి ఓకేలే అది మీకోసం అని మేము ఉంటున్నాం. మీరు చెప్పినట్టు ఇంట్లో వారానికి ఒక
ఒక్కపారి వండుకుందాం అమ్మ అంటే సరే అని అన్నమా లేదా వారానికి ఒక్కపారి తెచ్చుకోండి ఇట్లనే చేస్తా తినుండ్రి సరేనా బయట ఫుడ్ ఎక్కువ తినద్దు ఇక ఇంట్లోనే తినాలి మీరు ఎప్పుడైనా ఏ మాట్లాడుతున్నా మొత్తం బొమ్మలకి మీరు పోయినా మాట్లాడాలనుకుంటున్నావా అంటే రోజు తాగుడుకు ఏం లేకపోతే అన్నం మంచిగా ఉంది కానీ ఏం లేకపోతే అంటే కంపల్సరీ అసలు అసలు మాట్లాడు తాగంటే ఇక అంతే తాగుడు ఎక్కువ కొంచెం బీరు అన్నంత కోటర్ ఏం చెప్తున్నావు మొత్తం అయిపోయినాక తర్వాత ఇక్కడ వచ్చిన మా తమ్ముడు బయట తెరువులు బాగా ఎత్తున్నాయి ఇంకెందుకో తెలియదు ఇప్పుడు ఎలవటమంటావు అమ్మ ఆయనకి ఏదో పని ఉందట అమ్మ కొర్ల కాడ ఏదో పని ఉందని పోయాను ఏం కొన్నారు ప్యాడ్ కొన్నావు ప్యాడు పెన్నులు క్వశ్చన్ పేపర్ కొన్నావు క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే నేను ఎప్పుడూ మీ మంచి గురించే కోరుకుంటాం. ఎవరైనా కానీ కళ్ళతో చూసిందే నమ్ముతారు, జరిగిన సంఘటన బట్టి ఏ విషయమైనా నమ్ముతారు. మాకు చిన్నప్పటి నుంచి అనుకున్న విధంగా అన్ని మంచి జరిగినాయి, కళ్ళతోటి చూసినాం కాబట్టే మా పెద్దమ్మ నెంబర్ మీకు ఇచ్చినాం. అందరికీ కష్టాలు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, కానీ మా పెద్దమ్మ వాళ్ళు ఏం చేశారంటే 900 అంటారు కదా. ఎందుకు అలా అన్నారంటే 10 నిమిషాలంటే 15 నిమిషాలంటే కేటాయించుతారు, కానీ ఫోన్ చేసి అర్ధగంట సేపు గంట సేపు వాళ్ళ కోసం టైం ఇవ్వాలంటే ఇక కష్టమవుతుంది కదా. అందుకోసమే 900 అని చెప్పింది. అయినా కూడా మీ బాధలు చెప్పి అమ్మ మా దగ్గర లేవు అని చెప్పేటోళ్ళకు మీ మనస్ఫూర్తిగా ఉన్నంత వరకు కొట్టండి అని చెప్తుంది.